ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజారాజ్యం తర్వాత అంతటి స్పందన, ఆ స్థాయి అంతకు మించి స్పందన వస్తుంది మన జనసేన పార్టీకి. అప్పట్లో ప్రజారాజ్యంలో చాలామంది కోవర్టులున్నారు. వారు ఎలా ప్రజారాజ్యాన్ని కూనీ చేశారో, ఎలా ప్రజారాజ్యం పతనానికి దారితీశారో మనం ఆల్రెడీ దీక్ష మీడియాలో చాలా వివరంగా వీడియోలు చేసున్నాం. అటువంటి కోవర్టే ఈరోజు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది పోతిన మహేష్. ఎప్పుడైతే పోతిన మహేష్ జనసేనకు నుంచి బయటికి వచ్చి జనసేనానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడో, అసలు పశ్చిమ నియోజకవర్గం ఏమవుతుంది అన్న సమయంలో అక్కడి నుంచి మరొక స్ట్రాంగ్ లీడర్ బయటకు వచ్చాడు. ఎప్పుడైతే మహేష్ బయటికి వెళ్ళాడో ఆ నెక్స్ట్ రోజే ఒక సభను ఏర్పాటు చేశారు పశ్చిమ నియోజకవర్గంలో. ఆ సభ గ్రాండ్ సక్సెస్. కొన్ని వేల మంది జన సైనికులు పశ్చిమ నియోజకవర్గంలో పాల్గొని ఆ సభలో పాల్గొన్నందుకు ఆ సభకు వచ్చిన క్రెడిట్ మొత్తం అక్కడ సెంట్రల్ జోన్ కన్వీనర్గా ఉన్న బాడి శంకర్ గారిదే. అటువంటి బాడి శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము అసలు పశ్చిమ నియోజకవర్గం మీద ఎటువంటి ప్రభావం ఉంది, మహేష్ ప్రభావం ఎలా ఉంది, ఆ రోజు సభని ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది జన సైనికులు వచ్చారు, ఆ సభలకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, పోతిన మహేష్ ఇంపాక్ట్ అసలు పశ్చిమ నియోజకవర్గం మీద ఉందా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శంకర్ గారు. పోతిన మహేష్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నెక్స్ట్ రోజే ఒక మంచి సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో కొన్ని వేల మంది జన సైనికులు పశ్చిమ నియోజకవర్గం నుంచి వాలంటరీగా వచ్చి మీకు మద్దతు తెలియజేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? విజయవాడ నగరం అంతా కూడా ప్రజారాజ్యం నుంచి మెగా ఫ్యామిలీకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎక్కువ. మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలకి వాళ్ళకి చిరంజీవి గారిని కానీ ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని కానీ బాగా అభిమానించే ఎక్కువ జనం ఉన్న ఈ విజయవాడ నగరంలో ఒక పశ్చిమ. ఈ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ప్రజారాజ్యంలో మేము గెలిచాం. అక్కడ దరిదాపులు 9,000 ఓట్ల మెజార్టీతో విజయవాడ నగరంలో 3 గెలిచాం. కానీ దురదృష్టశాతం 500తో ఓడిపోయాం. అది పెద్దలు చేసిన కుట్ర భాగంగా ఆ నష్టం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇలాగా కొంతమంది ఆ రోజు పోటీ చేసినటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా వంగవీటి రాధాని ఓడించడానికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కుట్రలో ఇది ఒక భాగం. అట్లాగే పశ్చిమ తూర్పు 2 గెలిచాం. అట్లాంటి కాన్సెన్స్ని తీసుకొచ్చి ఒక అనామకుడైనటువంటి వాడిని పోతిన మహేష్ని ఆ స్థానంలో పెడితే వారు ఎలా ఊహించుకుంటారు? ఈ పార్టీకి ఏమీ లేదనుకుంటా అనుకొని వారే హీరోలాగా, వారే జనసేనలాగా అని ప్రవర్తించి పార్టీ కార్యకర్తలను వాడుకొని, పార్టీ లీడర్స్ను వాడుకొని, వాళ్ళకి తెలిసి తెలియని మాటలు చెప్పి, అలాగే అక్కడున్న కార్యకర్తలకి ఏయో మాయ మాటలు చెప్పి వాళ్ళని ఉద్రేతపరిచి వాళ్ళతో ప్రతిరోజు కూడా డబ్బులు ఖర్చు పెట్టించడం. ఈ కోవలోనే వారు ఏమనుకున్నారంటే నేను తప్పితే ఈ పార్టీకి దిక్కు లేదన్నట్టుగా వ్యవహరించిన శైలి నేను చూసా దగ్గరుండి. నేను వెళ్ళిన పార్టీలో జాయిన్ అయిన 2 నెలల్లోనే ఆ మహేష్ గారిది ఆ బుద్ధి బయటపడింది. నేను పెద్దలకు చెప్పా, ఈ కుర్రోడు కరెక్ట్ కాదని, కాలం నిర్ణయిస్తుందని చెప్పారు. అందుకే కాలం నిర్ణయించింది కాబట్టే వారికి టికెట్ రాలేదు. ఆయన ఫెయిల్ అవడానికి కారణం కూడా అదే. ఎప్పుడైతే మీరు సభను నిర్వహించారో ఒక భారీ స్థాయిలో పోతిన మహేషే జనసేనే పోతిన మహేష్ అన్న ఒక ఎరా క్రియేట్ చేసుకున్నాడు పశ్చిమ నియోజకవర్గంలో. తను వెళ్ళిపోవడం వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. కానీ వెళ్ళిపోయిన నెక్స్ట్ రోజే మీరు నిర్వహించిన సభకి అన్ని వేల మంది ఎలా వచ్చారు వాలంటరీగా? అదే నేను చెప్పాను కదా, ప్రజారాజ్యానికి అక్కడున్న బలం ఎక్కువ. అట్లాగే గతంలో నేను ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు సింగిల్ హ్యాండ్ నేనే అక్కడ దగ్గరుండి వెల్లంపల్లి సీన్ని గెలిపించిన, చాలా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన డబ్బుల కన్నా తక్కువతో గెలిపించాం ఆ రోజుల్లో. ఇంకో మనిషి లేడు. ఆ రోజు నేను యువజన కాంగ్రెస్కి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరి మొత్తం అన్ని డివిజన్లు కూడా నేనే నిర్వహించి ఒంటి చెయ్యి మీద గెలిపించాను ఆ రోజు ప్రజారాజ్యాన్ని. దాన్ని తీసుకొచ్చి 22,000కి పడగొట్టేశాడు ఈ పోతిన మహేష్. అంటే మనం గెలిచిన సీట్ని 5 ఏళ్లలో 2009లో గెలిస్తే 14లో పోటీ చేయలే, 2019లో పోటీ చేస్తే 22,000 ఓట్లు వచ్చినాయి.
ఎందుకు వచ్చినాయి? అక్కడ క్యాబులు కాదు, కాకపోతే అక్కడ మాకు 22,000 వచ్చినాయి. అయినా జనసేనకు తీసుకుందామని పవన్ కళ్యాణ్ గారు ఆ టికెట్ మరి అంత స్థాయిలో కార్యకర్తలను మెయింటైన్ చేయాలి, ఎలక్షన్ ఖర్చు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, ఇటువంటివన్నీ చాలా ఉంటాయి అక్కడ. కనీసం భోజనాలు పెట్టలేని పరిస్థితిలో కూడా మహేష్ ఉన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీటింగ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వారు బయటికి వెళ్ళిపోతున్నారని సమాచారం దొరకగానే నేను మీటింగ్ అదే రోజు కండక్ట్ చేశా. ఏ రోజైతే ఆయన బయటికి వెళ్ళిపోయాడో అదే రోజు పెట్టా. గంటల వ్యవధిలోనే, ఆ గంటల వ్యవధిలోనే అక్కడ ఎవ్వరు ఒక్క మనిషి కూడా వెళ్ళాలి ఆయనతో పాటు. సృజనా చౌదరి గారికి టికెట్ వచ్చిన మాట ఎప్పుడైతే టికెట్ వచ్చిందో ఈయన బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మహేష్ వల్ల సృజనా చౌదరి గారి గెలుపు మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? మహేష్ సామాజిక వర్గం నగరాల కులస్తులు అంతా మా సోదరులే. ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించి మాకు పనిచేసి సుజనా చౌదరి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిద్దామని ఒక్క కుటుంబ సభ్యులు కూడా వారి వెనక వెళ్ళాల. మహేష్ వెనక కానీ వైకాపా వెనక కానీ అందరూ కూడా సుజనా చౌదరి గారి వెనకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో నడవాలని అందరూ వచ్చి మా పార్టీలో చేరి, బీజేపీలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవరైనా కానీ ఏ పార్టీలో అయినా చేరినాయి, జనసేనలో కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని వాళ్ళ కులస్తులే మొత్తం వచ్చేసారు. కులం మీద బేస్ అయినా సరే వాళ్ళు మా కులం ఎంతోమంది ఉన్నారన్నావు, ఒక్కరు చెప్పమానండి ఆయన వెనక ఎవరైనా పలానా కులస్తులు మా కులస్తులు నా వెనక ఉన్నారని చెప్పమానండి. ఒక్కళ్ళు కూడా వారు వెనక వెళ్ళాలా. మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నాం. సృజనా చౌదరి ఏదైతే స్పాన్సర్ చేసిన ఛానల్ ఉందో ఆ ఛానల్లో పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిట్టించారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిట్టడం వెనక సృజనా చౌదరి ఉన్నాడు. తనకి ఏ మొహం పెట్టుకొని జనశ్రేణులు సపోర్ట్ చేస్తున్నాయి, నేను ఒక కండవా వేసుకోవడానికి ఇష్టపడతాను కానీ 2 కండవాలు ఏదైతే జనసేన కండవా తెలుగుదేశం కండవా వేసుకొని సృజనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ ద్రోహం చేసినట్లే అని మహేష్ అంటున్నాడు. దాని మీద మీ కామెంట్. సుజనా చౌదరి గారు ద్రోహం చేయడం ఏంటి అసలు? సుజనా చౌదరి గారికి ఛానల్ ఏముంది? ఆయనకి ఏమైనా ఛానల్ ఉందా? ఈ పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ వారి ఛానల్ ఉంది, ఈ ఛానల్, ఏ ఛానల్ వారికి లేదు. ఆయన పెద్ద ఇండస్ట్రీ. ఆయన ఇండస్ట్రీ ఈ ఊరికి వచ్చినప్పుడు, ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పుడు మనం స్వాగతం ఇచ్చి ఆయన్ని గెలిపించుకుంటే ఊరు సస్యశ్యామలం అవుద్ది. నీ కుటుంబం సస్యశ్యామలం అవ్వాలని నువ్వు, ఆయన ఊరు బ్రహ్మాండంగా ఉండాలని ఆయన. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ఆయనకి ఛానలే లేదు, ఆయన ఎందుకు తిట్టిస్తారండి? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు ఏదో ప్రెస్లో చెప్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ప్రెస్లో చెప్పేయడమే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడో ఆ బహిరంగ సభలో నన్ను కూడా పైకి ఎక్కించుకొని పైకి తీసుకొచ్చాడు, నాకు గౌరవం ఇచ్చారు. ఇన్నాళ్ళు నేను పార్టీలో ఉండి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఉన్నాను, నష్టపోయి ఉన్నాను. సో నన్ను ద్రోహం చేశారు, నాకు ద్రోహం జరిగింది జనసేన పార్టీలో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నన్ను నెత్తిన పెట్టుకున్నాడు. కావాలంటే పార్టీ ఇన్ఛార్జీలని ఎమ్మెల్యే క్యాండిడేట్లతో పాటు నన్ను కూడా భుజం తట్టి పైకి బండి పైకి ఏదైతే బహిరంగ సభ వెళ్తుందో రథం పైకి నన్ను పైకి ఎక్కించుకున్నాడు అని పొగిడాడు. ఒకవైపు పొగుడుతానే జగన్ని పొగుడుతానే మరోవైపు పవన్ కళ్యాణ్ తెములుతున్నాడు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకు ఎవరున్నారో వాళ్ళని వాడుకుందామని చూస్తాడే తప్పితే ఎవరికి న్యాయం చేశాడు? 175 సీట్లు ఎవరికైనా ఇవ్వాలి కదా. ఆ భాగంలో 175 సీట్లు ఇస్తారు. నీకేం సీట్ ఇవ్వలేదు కదా, నీకు హామీ ఇచ్చారా? నీకు ఏదైనా ఇస్తే క్యాష్ ముట్టి ఉంటుంది. ఆ క్యాష్ ముట్టడం వల్ల నువ్వు జగన్మోహన్ రెడ్డిని తల మీద పెట్టుకోవచ్చు, భుజం మీద పెట్టుకోవచ్చు. మరి ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు పెంచి పోషించింది జన సైనికులు. నీకు డబ్బులు ఇచ్చి, నీకు బట్టలు ఇచ్చి, నీకు షూ ఇచ్చి, నీకు భోజనాలు పెట్టి, ఎవరింట్లో అయినా భోజనం అంటే నువ్వు గబా గబా క్యారేజీ తీసుకొని ఇంట్లోకి కూడా తీసుకొని వెళ్ళిపోతావు. మరి అదంతా జనసేనగా 10 సంవత్సరాలు మోసిందిగా నిన్ను జనసేన కార్యకర్తలు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అక్కడి నుంచి? నువ్వు వైకాపా కోవట్టివి, డబ్బులు ఎక్కువ వచ్చినాయి, అక్కడ వెళ్ళిపోయావు. ఇక్కడ పోటీ చేస్తే పోటీకే డబ్బులు లేవు నీకు. ఎలక్షన్లో కోవట్లకి ఏమండి, డబ్బుల కోసమే నువ్వు తిరుగుతూ ఉంటావు. ఆ డబ్బులు నీకు బాగా ముట్టినాయి, అక్కడ టక్మన్ ప్లేట్ పిరాయించావు. అంతేగాని నీకు పోటీ చేసే అసలు స్టామినా ఎక్కడుంది? కార్పొరేటర్కే గెలవలేనోడివి ఎమ్మెల్యే టికెట్ ఎలా అడుగుతావు? నువ్వు కోవట్టు కాబట్టి నీకు ఆ రోజు టికెట్ రాలేదు. ఈ రకంగా పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ లేని లోటుని బాడిద శంకర్ తీర్చాడని ఈ కేసినేని చిన్ని కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు,
మొత్తం పార్టీ శ్రేణులు మొత్తం అభిప్రాయపడుతున్నారు. అలానే మున్ముందు కూడా ఇలా విజయవాడ టౌన్ కావచ్చు, పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, మరిన్ని పదవులు అలంకరించి పార్టీ కోసం పగలు కృషి చేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. జనసేన పార్టీని బెజవాడలో బ్రహ్మాండంగా బలోపేతం చేసి ప్రజలకి జనసేన అండగా ఉండాలని ప్రతి వార్డులో కూడా జనసేన బలోపేతం చేసి విజయవాడలో జనసేన జెండా ఎగరవేయడం నా వంతు కర్తవ్యంగా నేను నిర్వహిస్తాను. అది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దాంట్లో ఆ పనిలోనే ఉంటాను నేను. కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేనని బలోపేతం చేయడంలో అహర్నిశలు కృషి చేస్తాను.